అక్కడ శనగపిండి ఉంది 2 గిన్నెలు తీసుకో. అక్కడ శనగపిండి ఉంది కదా 2 గిన్నెలు తీసుకున్న వేసుకో దీంట్లో. ఇప్పుడు కారం వేయి దీంట్లో. దీంట్లో కొద్దిగా ఉప్పు కూడా వేసుకో. కొంచెం నీళ్ళు పోసి బాగా పలుచగా మనం బజ్జీలు వేసుకునే పిండి ఎలా ఉంటుందో అలా కలపాలి. ఇంకా వాటర్ పడుతుంది కొద్దిగా. నూనె వేడెక్కిందా? ఎక్కింది. ఆ జల్లెడి గట్టి తీసుకో. ఇక్కడ పల్లీలు ఉన్నాయి కదా ఉన్నాయి, దాంట్లో వేసాను. అవి నూనెలో పెట్టాలి. అక్కడ ఏమిటి నెక్స్ట్ ఏం చేయాలి చెప్తాగా. టమాటాలు తీసుకో. టమాటాలన్నీ దీంట్లో వేయి. ఒక్కొక్కటి దాంట్లో కాయ వేసేనా? కాయ ఆ వేగినవన్నీ తీసి దీంట్లో వేసాయి. ఉల్లిపాయ ముక్కలు దాంట్లో వేసాయి. కొత్తిమీర కూడా దాంట్లో వేసాయి. దాంట్లో కొద్దిగా ఉప్పు కూడా వేయాలి. నిమ్మకాయ రసం కూడా కలిపేస్తావు దాంట్లో. పల్లీలు కూడా వేసాను అందులో. వేసేయచ్చు. ఒక టమాటా తీసుకో. అడ్డంగా 2గా కట్ చేయాలి. అది వెరీ గుడ్. ఏం చేయాలంటే జాగ్రత్తగా ఆ కప్పుల కింద పిండి అలాగే ఉంటుంది. టమాటాలు మాత్రం జాగ్రత్తగా తీసేసి దీంట్లో వేసేసి చెప్తాను. జాగ్రత్త ఇవన్నీ సెపరేట్గా పెట్టరా. ఉదయం మీద పెట్టకూడదు, ఎందుకంటే నెక్స్ట్ ఇవన్నీ దాంట్లో స్టఫ్ చేయాలి. ఇప్పుడు కొంచెం పని ఉంది. చక్కగా టమాటాలు కలుపు. అంటే బాగా ఉన్న కప్పులు లాంటివి తీసుకుని మొత్తం కలుపు. ఓకే. దాని మీద పెట్టే, బేస్ మీద పెట్టే. టమాటా బజ్జీ